చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి మహా సంక్షోభంలో ఓ దేశం కొట్టుమిట్టాడుతోంది. దేశం మొత్తం అంధకారంలో మునిగిపోతే ఎలా ఉంటుంది? ప్రజలకు కనీసం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, గుక్కెడు మంచినీళ్లు మోటార్ ద్వారా పట్టుకోవడానికి కూడా విద్యుత్ లేకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా మారుతుంది? ప్రస్తుతం ఆ దేశంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. దేశంలో ఉన్న డీజిల్, ఫ్యూయల్ ఆయిల్ నిల్వలు పూర్తిగా శూన్యమయ్యాయని అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పర్యవసానంగా దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కుప్పకూలింది. ఈ దారుణ పరిస్థితిపై మా ప్రత్యేక కథనం. క్యూబా దేశ వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది జనాభా ఇప్పుడు నరకం చూస్తున్నారు. దేశ ఇంధన శాఖ మంత్రి విసెంటే డి లా ఓ లెవి స్వయంగా టెలివిజన్ వేదికగా చేసిన ప్రకటన క్యూబన్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి వాడే డీజిల్ ఆయిల్ నిల్వలు అబ్సల్యూట్లీ జీరో స్థాయికి పడిపోయాయి. దీని ప్రభావంతో రాజధాని హవానాతో పాటు తూర్పు ప్రావిన్సులైన గ్వాంటానామో, శాంటియాగో డి క్యూబా వంటి ప్రాంతాల్లో రోజుకు 18 నుంచి 22 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే వరుసగా 24 గంటల పాటు కరెంటు ముఖం చూడని పరిస్థితి నెలకొంది. కేవలం రోజుకు 2 నుంచి 3 గంటలు మాత్రమే పవర్ సప్లై వస్తుండటంతో ఆ సమయంలోనే ప్రజలు తమ అత్యవసర పనులు ముగించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. క్యూబా జనాభాలో 1 కోటి మందికి పైగా బాధితులున్నారు. ఇక వీరి అవసరాలకు రోజువారీ పవర్ కట్స్ 18 నుంచి 22 గంటలకు పోగా 2 గంటల్లో ఎలా జీవించగలరో ఆలోచించండి. ఇప్పటికే దేశంలో విద్యుత్ లోటు 2000 మెగావాట్లకు పైగా ఉంది. ఇక గ్రిడ్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే పదే పదే కుప్పకూలుతున్న జాతీయ గ్రిడ్ క్యూబా ఎదుర్కొంటుంది కేవలం కరెంటు నష్టం మాత్రమే కాదు, అంతకు మించిన ఇంధన కరువు. అసలు క్యూబాలో ఇంధన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు చూద్దాం. క్యూబా తన విద్యుత్ అవసరాలలో 60% పైగా కేవలం ఇంపోర్టెడ్ డీజిల్ ఆయిల్ పైనే ఆధారపడుతుంది. ఇప్పుడు ఆ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో దేశం పక్షవాతం వచ్చినట్లయింది. ఇంధనం లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాదాపు స్తంభించిపోయింది. బస్సులు నడవట్లేదు. విమానాలకు రీఫ్యూల్ చేసే శక్తి లేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. అంతేకాదు చెత్తను తరలించే ట్రక్కులకు డీజిల్ లేకపోవడంతో హవానా నగర వీధుల్లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయింది. ఇళ్లలో ఫ్రిడ్జ్లు పని చేయకపోవడంతో నిల్వ ఉంచుకున్న ఆహార పదార్థాలు కుళ్ళిపోతున్నాయి. దేశంలో వాటర్ పంపింగ్ సిస్టమ్స్ అన్ని కరెంట్, డీజిల్ మోటార్లపైనే నడుస్తాయి. ఈ సంక్షోభం వల్ల దాదాపు 10 లక్షల మంది ప్రజలు ప్రస్తుతం తాగే నీటి కోసం ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. కానీ ఆ ట్యాంకర్లు రావడానికి కూడా డీజిల్ దొరకని పరిస్థితి. అయితే హఠాత్తుగా క్యూబాకు ఇంధనం ఎలా అయిపోయింది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు ఏంటి? ఈ ఘోర పరిస్థితులకు అమెరికా విధిస్తున్న కఠినమైన ఆర్థిక ఆంక్షలే కారణమని క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డయాజ్ క్యానెల్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది అమెరికా చేస్తున్న ఎనర్జీ జెనోసైడ్ అని ఆయన అభివర్ణించారు. క్యూబాకు సాంప్రదాయకరంగా ఇంధనాన్ని సరఫరా చేసే వెనుజులా, మెక్సికో వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి తెచ్చింది. క్యూబాకు ఆయిల్ సరఫరా చేసే ఏ దేశంపైనైనా భారీ టారిఫ్లు విధిస్తామని హెచ్చరించడంతో ఆయా దేశాలు వెనక్కి తగ్గాయి. రష్యా నుంచి 1-2 ఆయిల్ ట్యాంకర్లు వచ్చినప్పటికీ అవి క్యూబా నెలకు వాడే 8 ట్యాంకర్ల అవసరాల్లో చాలా తక్కువ. సొంతంగా క్యూబా కేవలం 40% ఇంధనాన్ని మాత్రమే ఉత్పత్తి చేసుకోగలదు. మిగిలిన 60% దిగుమతులపై అమెరికా విధించిన ఈ లూప్ హోల్ లేని ఆంక్షలు క్యూబా గొంతు నొక్కేశాయి. సహనానికి హద్దులు దాటిన క్యూబా ప్రజలు ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు. రాజధాని హవానాతో పాటు పలు ప్రావిన్సుల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు మిన్నంటుతున్నాయి. రాత్రి వేళలో కరెంటు లేక అల్లాడిపోతున్న జనం రోడ్లపైకి వచ్చి గిన్నెలు, ప్లేట్లు కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రోడ్లకు అడ్డంగా చెత్త కుప్పలను వేసి నిప్పు పెడుతూ తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. శాంతి భద్రతలను అదుపు చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దించింది. అటు ఆసుపత్రులలో అత్యవసర సర్జరీలు సైతం నిలిచిపోయాయి. దాదాపు 96,000 సర్జరీలు వాయిదా పడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్రిక్తతల నడుమ ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్యూబాకు $100 మిలియన్ అంటే సుమారు 800 కోట్ల రూపాయలు మానవతా సహాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. క్యాథలిక్ చర్చ్ తదితర స్వతంత్ర సంస్థల ద్వారా ఈ సహాయాన్ని ప్రజలకు అందిస్తామని అమెరికా తెలిపింది. అయితే
దీనికి ప్రతిగా క్యూబా ప్రభుత్వం కొన్ని రాజకీయ ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని అమెరికా షరతు విధించింది. దీనిపై స్పందించిన క్యూబా అధ్యక్షుడు ఎలాంటి రాజకీయ షరతులు లేకుండా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సహాయం అందిస్తే తాము స్వీకరించడానికి సిద్ధమేనని ప్రకటించారు. కానీ ఆంక్షలు ఎత్తివేయకుండా కేవలం సహాయం ప్రకటిస్తే ప్రయోజనం లేదని క్యూబా దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు. సౌరశక్తి వైపు క్యూబా వేగంగా అడుగులు వేస్తున్నప్పటికీ బ్యాటరీ స్టోరేజ్ లేకపోవడం వల్ల ప్రస్తుత రాత్రి వేళల చీకట్లను అది పోగొట్టుకోలేకపోయింది. ఒక ఇంధన బ్లాకేడ్ ఎంతటి మానవతా సంక్షోభానికి దారితీస్తుందో క్యూబా నేటి పరిస్థితి ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. మరి అమెరికా సహాయాన్ని క్యూబా పూర్తిగా అంగీకరిస్తుందా? ఈ చీకట్ల నుంచి ఆ దేశం ఎప్పుడు బయటపడుతుంది అనేది చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యూబా పరిస్థితి ప్రపంచానికి ఓ హెచ్చరిక లాంటిది. ఆలోచించండి, అలర్ట్ అవ్వండి.